ప్రజలందరికీ ఒక విధంగా ఇది శుభవార్తే. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతకు తెరపడింది. యుద్ధం దిశగా పరిణామాలు వెళ్తున్నాయని అందరూ అనుకున్నారు. అయితే ఆగిపోయింది మొత్తం. భారత్ పాకిస్తాన్ రెండు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాంతో గగనతలం నుంచి కావచ్చు, జలమార్గంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, ఎక్కడ కూడా ఇక కాల్పులు ఈ రెండు దేశాల మధ్య జరిగే అవకాశం లేకుండా రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే భారత్ని ఒప్పించే క్రమంలో పాకిస్తానే ముందు చొరవ తీసుకుంది. భారత్ ముందు కుప్పిగంతులు వేయడం ఎక్కువ కాలం సాధ్యం కాదని గ్రహించిన పాకిస్తాన్ రకరకాల మార్గాల్లో భారత్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. మరియు ముఖ్యంగా అమెరికా ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. భారత్ను ఒప్పించండి, సీజ్ ఫైర్కి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఒక విధంగా ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో 3:35 పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ డీజీఎం భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో భారత డీజీఎంఓ కూడా కాల్పుల విరమణకు అంగీకరించారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అందుబాటులోనికి వచ్చేసింది, అమల్లోనికి వచ్చేసింది. రెండు దేశాలకు సంబంధించిన సైనికులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి కాల్పుల విరమణకు సంబంధించి. అయితే రాత్రంతా ఇరు దేశాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ట్విట్టర్లో. సంపూర్ణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని కూడా ఆయన చెప్తున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్. ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రెండు దేశాల విజ్ఞత విచక్షణని ఆయన అభినందించారు. భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నీర్, అంటే భారత విదేశాంగ మంత్రి అంటే జయశంకర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నీర్తో చర్చలు జరిపినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. 48 గంటల పాటు ఈ చర్చలు సాగాయని చెప్తున్నారు ఆయన. ఈ చర్చల్లో భారత జాతీయ భద్రతా సలహాదారు దోబెల్ కూడా పాల్గొన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి చెప్తున్నారు. అయితే డీజీఎంఓలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈ రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి భేటీ కాబోతున్నారు. ఆ భేటీ చాలా కీలకంగా మారనుంది. అప్పటి వరకు ఇక కాల్పుల విరమణ అయితే ఉండదు. రెండు దేశాలు అంగీకరించాయి. అమెరికా తానే మధ్యవర్తిత్వం వహించానని కూడా చెప్తుంది. కాబట్టి ఇక కాల్పులు, యుద్ధము, ఈ టెన్షన్ అయితే తాత్కాలికంగా తెరపడినట్టే ఉంటుంది. అయితే ఇది కేవలం కాల్పుల విరమణకు సంబంధించింది మాత్రమే. పెహల్గాం దాడికి ముందు ఉన్న పరిస్థితి రెండు దేశాల మధ్య ఏర్పడడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగింది. ఇప్పటికిప్పుడుకైతే మళ్ళీ భారత్ దానికి అంగీకరించే అవకాశం లేదు. దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించి అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికి వచ్చే అవకాశం లేదు. సరిహద్దుల్ని కూడా భారత ప్రభుత్వం మూసివేసింది. ఇకపైన ఈ రెండు దేశాల మధ్య జరిగే చర్చలు, దాన్ని బట్టి తదుపరి సానుకూల పరిణామాలు, అంటే పెహల్గాం దాడికి ముందున్న పరిస్థితులు ఈ రెండు దేశాల మధ్య ఏర్పడాలి అంటే మునుముందు చర్చలు ఏ దిశగా సాగుతాయి, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుంది అన్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే భారత్ అయితే డిమాండ్ చేస్తోంది, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తానే. కాబట్టి ఉగ్రవాదుల్ని తమకు అప్పగించాలన్న డిమాండ్ను కూడా భారత్ పాకిస్తాన్ ముందు చర్చల్లో భవిష్యత్తులో పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే భారత్ అయితే ఈ రోజే ఒక ప్రకటన చేసింది. ఇకపైన భారత్ మీద ఏ ఉగ్రదాడి జరిగినా సరే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గానే తాము పరిగణిస్తామని ఇప్పటికే పాకిస్తాన్కి స్పష్టం చేసింది. అంటే ఏ ఉగ్రదాడి జరిగినా అది నేరుగా భారత్ మీద యుద్ధం ప్రకటించినట్టుగానే తాము భావిస్తామని కూడా ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. తదుపరి చర్చల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అప్పగించడం కానీ, భవిష్యత్తులో ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం కానీ, దాడులు చేయడం కానీ, ఇలాంటి వాటివన్నీ మా ప్రమేయం ఉండదు, మా దేశ భూభాగం నుంచి భారత్కు ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని హామీ ఇస్తేనే ప్రస్తుతానికి కాల్పుల విరమణ మాత్రమే. ఇలా హామీ ఇవ్వగలిగితే, ఒకవేళ భారత్ డిమాండ్ చేస్తే, ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు, జైషే మహమ్మద్ చీఫ్ ఉన్నారు, లష్కరే తోయిబా చీఫ్ ఉన్నారు, మొన్న దాడిలో కొంతమంది అయితే చనిపోయారు. అలాంటి ఉగ్రవాదుల్ని అప్పగించాలని మన భారత్ డిమాండ్ చేస్తూ ఉందా, లేకుంటే ఏమేం డిమాండ్లను ముందు ఉంచుతుంది, పాకిస్తాన్ ఎంతవరకు అంగీకరిస్తుంది అన్న దాన్ని బట్టి ఇరు దేశాల మధ్య తదుపరి సంబంధాలు ఎలా ఉంటాయి అన్న దానిపైన ఒక అంచనాకు రావచ్చు. కాల్పుల విరమణపై ఈరోజు రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది. కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకంగా పోరాటం చేయడానికి భారత్ దృఢమైన రాజీ లేని వైఖరితో ఉంది. ఇకపైన కూడా ఆ వైఖరి కొనసాగుతుంది అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తన ట్వీట్లో ప్రకటించారు. అయితే మొత్తం పాకిస్తాన్ వైపు నుంచే ఈ కాల్పుల విరమణకు సంబంధించి చొరవ అయితే వచ్చింది. భారత్ అయితే సర్వసన్నద్ధంగానే నిలబడింది. ఈసారి తాడో పేడో తేల్చుకోవాలని. అయితే భారత్తో యుద్ధం పెట్టుకుంటే, పూర్తి స్థాయిలో పోరుకి దిగితే అది పాకిస్తాన్కి
మరణ శాసనం అవుతుందని కూడా పాకిస్తాన్ పాలకులకు తెలుసు. రోజులకు మించి భారత్ ముందు నిలబడడం కూడా సాధ్యం కాదు అన్న విషయం కూడా తెలుసు. ఇప్పటికే పాకిస్తాన్లో పరిస్థితులు పూర్తిగా అంతర్గతంగా కూడా దిగజారిపోయాయి. సరైన ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. అప్పుల కోసం ప్రపంచ బ్యాంకుల దగ్గర, ఆర్థిక సంస్థల దగ్గర చేయి కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో టెన్షన్ ఉంది. ఇక బలూచిస్తాన్, ఏకంగా 44% భూభాగం ఉన్న బలూచిస్తాన్లో, అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాకిస్తాన్ ఆర్మీకి సైనికులకు చుక్కలు చూపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ మందు పాత్రలు పేల్చి పదుల సంఖ్యలో పాక్ ఆర్మీ దళాల్ని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హతమారుస్తోంది. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత దాంతోపాటు కొన్ని చోట్ల ఆర్మీ వాళ్ళను, పోలీసుల్ని బందీలుగా తీసుకుంది బెలూచిస్తాన్లో. అక్కడ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు దళం. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్తో యుద్ధం పెట్టుకొని ఉంటే ఆ దేశం కకావికలం అయిపోయి ఉండేది. కానీ చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు తేరుకున్నట్టుగానే ఉన్నారు. వాస్తవ పరిస్థితిని అంగీకరించారు. దాంతో అమెరికా దగ్గర తమకున్న అంతో ఇంతో పరిచయాలతో భారత్నైతే ప్రస్తుతానికి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయగలిగింది. భారత్ కూడా శాంతి కోరుకుంటోంది. దివాలా అంచునున్న పాకిస్తాన్తో పోరు పెట్టుకోవడం అంటే అది భారత స్థాయికి కూడా సరైనది కాదు. చెప్పాలంటే ఆర్థికంగా శరవేగంగా దూసుకెళ్తున్న భారత్కి ఇదో రకమైన ఇబ్బందికర పరిణామమే. సో కాల్పుల విరమణ వల్ల ఇదంతా మళ్ళీ సెట్ అవుతుందని చూడాలి. కాకపోతే పాకిస్తాన్ ఊహించని పరిణామం ఏంటంటే, ఎప్పటి నుంచో భారత్లో ఉగ్రవాద దాడులు చేస్తూ ఉన్న భారత్ చాలా హుందాగా, మర్యాదగా, గౌరవప్రదంగా మర్యాదిస్తూ వచ్చింది. సింధు జలాల్ని కిందికి వదులుతూనే ఉంది. కానీ ఫస్ట్ టైం భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావడంతో పాటు పూర్తిగా ఆ జలాలపైన తన ఆధీనంలోనికి తీసుకుంది ఆ నదుల్ని. దాంతో పాకిస్తాన్కి దిక్కు తెలియని పరిస్థితి. ఇప్పుడు భారత్ పెట్టే కండిషన్లను అంగీకరించాల్సి ఉంటుంది. లేదా ఇకపైన ఏమాత్రం తోక జాడించం. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మా భూభాగం ఏమాత్రం వేదిక కాదు అనైనా పూర్తి స్థాయిలో అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే పెహల్గాం దాడికి ముందున్న పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత్ అయితే స్పష్టం చేసింది, ఏ ఉగ్రవాద చర్య జరిగినా ఇకపైన అది యాక్ట్ ఆఫ్ వార్గానే మేము పరిగణిస్తామని ప్రకటించేసింది. అంటే ఇంకొకసారి దాడి చేసినా ఇంతకు రెట్టింపు. చెప్పాలంటే గత కొన్నేళ్లుగా పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు భారత్లో దాడి చేసినప్పుడు అందుకు భారత్ వైపు నుంచి గట్టి సమాధానమే ఉంటూ వస్తోంది. ఆ సమాధానం కూడా రాను రాను పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా పాక్ భూభాగంలో, పీఓకే కాదు పాక్ భూభాగంలోనికి కూడా వెళ్ళి అక్కడ ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. లాహోర్, కరాచీ పోర్టుల్ని కూడా, యాక్చువల్లీ కరాచీ పోర్టును టార్గెట్ చేసే వరకు మన భద్రతా దళాలు వెళ్ళాయి. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇంకోసారి ఉగ్రవాదుల్ని పంపి ఇంకో వేషం వేసిందంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా ఈసారి చర్చలకు కూడా అమెరికా కూడా చొరవ చూపకపోవచ్చు. సో ఇప్పుడు పూర్తిగా బంతి బాధ్యత అంతా పాకిస్తాన్ కోర్టులోనే ఉంది. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారన్నది ప్రపంచం మెరిగిన సత్యం, అమెరికాతో సహా అందరికీ తెలుసు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ అక్కడే పట్టుబడ్డారు కాబట్టి. సో మేము ఉగ్రవాదాన్ని పోషించలేదు, ఉగ్రవాదులు లేరు అని కబుర్లు చెప్తే ప్రపంచాన్ని నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇక భారత్తో గొడవ ఉండకూడదు అని అనుకుంటే మాత్రం ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తన వైఖరి ఏంటో చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే మునుముందుంది.